అవుతుంది, నువ్వు అది కూడా చేసింది లేదు. కాబట్టే చాలా బాధ్యతారహితమైనటువంటి పరిపాలన అండి, అంతవరకు నేను చెప్పవచ్చు. రైట్. ప్రసాద్ గారు, ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్ ఒకసారి చూద్దాం. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాడు ఇవాళ. ఆ మాట్లాడడంలో ఆయన కూడా కొన్ని ప్లేట్లు వేసినాడు, ఏదో చెప్పారు. మొత్తంగా ఆయన చెప్పేది ఏంటి అంటే, చంద్రబాబు దిగిపోయే నాటికి 2,71,000 కోట్లు అప్పు ఉంది, మా హయాంలో 2 లక్షల కోట్లు పైసలకు తెచ్చాం. వీళ్ళు 2 లక్షలే తెచ్చారు, 2 లక్షల కోట్లే తెచ్చారంట 5 ఏళ్లలో. చంద్రబాబు దిగిపోయిన నాటికే 2,70,000 కోట్లు ఉందంట. కాబట్టి వాళ్ళే ఎక్కువ చేశారనేది ఈయన చెప్పదలుచుకున్నారు. కానీ 2014 నాటికే రాష్ట్రం విడిపోయే నాటికే 1,10,000 కోట్లు ఏదో ఆ విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి అప్పు దఖలు పడిందనే విషయం చెప్పట్లా బయటికి. చాలా కన్వీనియంట్గా దాని నుంచి చెప్పుకున్నాడు. చంద్రబాబు హయాంలో కూడా 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల వరకు అప్పు చేసిన మాట వాస్తవం. అది ఎవరు దాగేది కాదు, అది దట్ ఈస్ ట్రూ, రికార్డెడ్ కదా. అది చేయలేదని ఎవరంటారు? అప్పు చేయకుండానే రాష్ట్రం నడిచింది 5 ఏళ్ళు, రాజధాని కూడా లేని రాష్ట్రం. అలాగే మీరు చేయడానికి కూడా ఎవరు తప్పు పట్టలేదు. కానీ ఇంత 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బు ఎక్కడ పోయిందో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఆయన చెప్తున్నది ఏంటంటే 2 లక్షల కోట్లే చేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అంతే చేసి ఉంటాడా? మీరు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల్లో ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టలేదు ఆయన. అది ఒకసారి పెట్టాడు, ఎలక్షన్ టైంలో పెట్టి, పంచాయతీ ఎలక్షన్ పెట్టాడు, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయినా పెట్టాడు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, డబ్బులు రిలీజ్ చేసిన ప్రతిసారి, బటన్ నొక్కిన ప్రతిసారి 84 లక్షల మందికి నేను లబ్ధి చేకూరుతున్నాను. ఎప్పటికప్పుడు ఎన్నేసి వేల కోట్లు చెప్పాడు. అంటే దాదాపు ఆయన ప్రకటనలు ఇచ్చిన, అంటే ఆయన బటన్ నొక్కినప్పుడల్లా ఇచ్చిన ప్రకటనలు లెక్కేసుకుంటే అది 9 లక్షల కోట్లు దాటిపోతుంది. మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు, దిగిపోయిన తర్వాత కూడా మాయ మాటలు చెప్తున్నాడు. నిజంగానే గ్రేస్ఫుల్గా ఎగ్జిట్ అయి ఉంటే సార్ గ్రేస్ఫుల్ ఎగ్జిట్ అంటారు. అలాగే ఇవాళ గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నేను చేశాను, ఇచ్చిందంతా ప్రజలకు ఇచ్చాను, నేను ఎవరైతే ఇచ్చిందంతా ప్రజలకే, నేను బటన్ నొక్కిన ప్రతి వారికి వెళ్ళింది చెప్తే, మనం గత డిబేట్లో కూడా ఒకసారి చెప్పాం, 20% లీకేజ్ ఉంటుంది ఆయన ఇచ్చిన వాటిలో, బటన్ నొక్కిన దాంట్లో. ఆ 20% ఎట్టిపోయింది ఎవరికి తెలియదు. ఎందుకంటే కొంతమందికి లబ్ధిదారులకి ఒక స్కీమ్లో వస్తే ఇంకో స్కీమ్లో రాలేదు. అంటే నవరత్నాలు వచ్చినాడు ఎవడు లేడు, నవరత్నాలు ఏదో ఒకటే వచ్చింది, మీ ఏ స్కీమ్లోనే ఎవరికి వచ్చినవాడు లేడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషను ప్రజలకు వెళ్లకుండా బయట నుంచి అడ్డుకోవాలంటే ఓ ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు ఆయన పెట్టాడు, ఆయనకంటే ఆర్థిక వ్యవహారాలు చూసిన బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రతిసారి మేము మాకంటే తెలుగుదేశమే ఎక్కువ చేసింది, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశాడు, మేము తప్పుడు అప్పులు చేసామని చెప్పేవాడు. ఆయన ఇవాళ ప్రెస్ మీదకి వచ్చి, ఎస్ నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాను, వీళ్ళు చేసినవన్నీ తప్పులు, నేను అప్పటి నుంచి కూడా మేము చంద్రబాబు కంటే తక్కువ అప్పులు చేసామని ఆన్ రికార్డ్ చెప్పానని చెప్పుకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అంటే ఉండేదంటే వెయిటేజ్ రాదని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్. బుగ్గన చెబితే అంత వెయిటేజ్ రాదు, నేను చెబితే అటెన్షన్ వస్తుంది అనేది. బుగ్గన గవ్వుకొని నోరు జారి వాస్తవం చెప్తాడేమో, నేనైతే మాయ చెప్పగలను కానీ. అవును, ఈ సంధి కాలంలో ఎవరు ఎట్లా మాట్లాడతారో తెలియదు కదా గవ్వుకుని. కరెక్ట్. ఆయన ఇప్పుడు ఒక్కోసారి మనకి ప్రమేయం లేకుండా వాస్తవాలు బయటకు వచ్చేస్తాం. అవును, అలాగే గవ్వుకుని ఎక్కడో యాక్సెప్ట్ చేస్తాడేమో బుగ్గన రాజేంద్ర గారు. ఇప్పుడు మన గఫూర్ గారిని అడగండి, బుగ్గన రాజేంద్ర గారు కర్నూలు జిల్లాలో ఆయన ఏం వాస్తవాలు చెప్తాడు. ఆయన సొంతంగా ఆయన ఉన్నప్పుడే ఆయన సొంత ఇంట్లో వాళ్ళకి బిల్లులు చెబితే తిట్టారు, ఇంకేం ఫైనాన్స్ మినిస్టర్ అని. అంటే అంత టైట్ సిచ్యువేషన్ మీద నడిచాడు ఆయన. 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాడు ఆయన. అంటే ఢిల్లీలో ఎందుకు వెళ్ళాడండి? అప్పుడు కోసమేగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లెక్కలు అడిగినప్పుడల్లా లెక్కలు ఇవ్వకపోవడం, తప్పుడు లెక్కలు ఇవ్వడం, ప్రతి దాంట్లోనూ ఒక కాగితం దాచేయడం. అంటే ఇవాళ వాస్తవ పరిస్థితుల్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం 11 లక్షలకి ఇవ్వలేదుగా, ఆయన వాస్తవం చూపించి 9 లక్షలకు వచ్చాడు. మనం అనుకున్న 14 లక్షలు 13 లక్షలు 11 లక్షలు 970 అంటే 10 లక్షల కోట్లకు వచ్చాడు. అంటే 3 లక్షల కోట్లు వాళ్ళు మాయ చేశారని తెలిసిపోయిందిగా, ఎడిపోయింది అది. ఇప్పుడు ఇక్కడ అధికారుల గురించి కూడా మీరు చెప్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారని తెలిసి కూడా ఇప్పుడు 5-10 మంది ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపారంటే ధైర్యం కదా, మమ్మల్ని ఎవడు పేకలాడని.
దీనికి అకౌంటబిలిటీ ఉండాలి. అధికారం మన అండగా ఉంటుంది అనేది వాళ్ళు ఇప్పుడు విజయ్ వెంకటకృష్ణ సార్ ఒక క్వశ్చన్, గవర్నమెంట్ ఇవాళ ఇచ్చిన